Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu total model paper ni okkasari chusukundam. Psychology, Telugu, English, Maths, EVS ante science and social ivanni kuda vastayi. So nenu ikkada ivi ela chestanante just meeku అక్కడ కంప్యూటర్లో ఏ విధంగా అయితే క్వశ్చన్ కనిపిస్తుందో సో ఇక్కడ కూడా అదే విధంగా క్వశ్చన్ కనిపిస్తుంది. నేను క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదువుతాను, 3 to 5 seconds టైం ఇస్తాను, మీరు ఆన్సర్ అయితే కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇక్కడైతే నేను ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. అండ్ ఏదైతే ఆన్సర్ చెప్తానో ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు ఆ క్వశ్చన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఆన్సర్తో పాటుగా మీకు గుర్తుండడం కోసం. అండ్ ఈ మోడల్లో నేను మీకు చెప్పడం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని చెప్పండి. లేదు ఇది ఇలా నచ్చలేదు, ఇంతకు ముందులా నచ్చింది అంటే అలా చేయమని చెప్పండి. మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వన్ CDP అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుండి మనకి క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో ఉంటుంది, చూసుకోండి. వికాసం నియమాలకు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది? ఫస్ట్ వన్ వికాసం సంచితమైనది, సెకండ్ వన్ వికాసం ఒక పరస్పర చర్య, థర్డ్ వన్ వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఫోర్త్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వికాసం ఒక సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది, సరి కానిది. మరి సరైనవి ఏంటేంటి? వికాసం సంచితమైనది, వికాసం ఒక పరస్పర చర్య, వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఇవన్నీ మనకి సరైన సమాధానాలు. మరి వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగదు అనేది మనకి రైట్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయస్సు ఫస్ట్ వన్ యవనారంభ దశ, సెకండ్ వన్ శైశవ దశ, థర్డ్ వన్ కౌమార దశ, ఫోర్త్ వన్ ఉత్తరబాల్య దశ. మాక్సిమం కామెంట్ చేయడానికి ఆన్సర్ ట్రై చేయండి. ప్రతిసారి చెప్తుంటే మీకు డిస్టర్బెన్స్ అంటున్నారు కాబట్టి నేను చెప్పట్లే. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తర బాల్య దశ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయస్సు ఉత్తర బాల్య దశ, ముఠా వయస్సు ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం ఫస్ట్ వన్ స్వతంత్ర చరం, సెకండ్ వన్ పరతంత్ర చరం, థర్డ్ వన్ జోకి చరం, ఫోర్త్ వన్ ఏకచరం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం జోక్య చరం, ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం జోక్య చరం. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఎరిక్సన్, సెకండ్ వన్ చామ్స్కీ, థర్డ్ వన్ హర్లాక్, ఫోర్త్ వన్ వైగాట్స్కీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వైగాట్స్కీ. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వైగాట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది. ఫస్ట్ వన్ ఇంద్రియ చాలక దశ, సెకండ్ వన్ పూర్వ ప్రచాలక దశ, థర్డ్ వన్ మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ వన్ అమూర్త ప్రచాలక దశ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పూర్వ ప్రచాలక దశ. పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది క్రింది దశలో ఉంటుంది. ఫస్ట్ వన్ 6th, సెకండ్ వన్ 4th, థర్డ్ వన్ 5th, ఫోర్త్ వన్ 7th. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సారీ, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది 6వ దశలో ఉంటుంది. మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ 6వ దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఫస్ట్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్, సెకండ్ వన్ వాట్సన్, థర్డ్ వన్ విలియం జేమ్స్, ఫోర్త్ వన్ విల్లార్డ్ వాలర్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విల్లార్డ్ వాలర్. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు? విల్లార్డ్ వాలర్. నెక్స్ట్ క్వశ్చన్. భేదాత్మక సామర్థ్య నికష DATB క్రింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. ఫస్ట్ వన్ స్పియర్మన్ నిర్దిష్ట కారకం, సెకండ్ వన్ గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూపం, థర్డ్ వన్ థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు, ఫోర్త్ వన్ థారండైక్ CABD. సో సరైన సమాధానం
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. భేదాత్మక సామర్థ్య నికష DATB థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల మీద రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. సరిత అనే 4వ తరగతి విద్యార్థిని 5x5 = 5² అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ. ఫస్ట్ వన్ సమైక్య ఆలోచన, సెకండ్ వన్ విభిన్న ఆలోచన, థర్డ్ వన్ మూర్త ఆలోచన, ఫోర్త్ వన్ అమూర్త ఆలోచన. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విభిన్న ఆలోచన. సరిత అనే 4వ తరగతి విద్యార్థిని 5x5 = 5² అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ విభిన్న ఆలోచన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మెటా కాగ్నిషన్ అంటే ఫస్ట్ వన్ ప్రత్యక్షం, సెకండ్ వన్ సృజనాత్మకత, థర్డ్ వన్ జ్ఞానం, ఫోర్త్ వన్ స్వబుద్ధి. సో సరైన సమాధానం ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వబుద్ధి. మెటా కాగ్నిషన్ అంటే స్వబుద్ధి. ఓకేనా, మెటా కాగ్నిషన్ అంటే స్వబుద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. 18 సంవత్సరాలలోపు బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్ పెరుగుదల తక్కువ, సెకండ్ వన్ తక్కువ పరిపక్వత, థర్డ్ వన్ ఉద్వేగాలు ఎక్కువ, ఫోర్త్ వన్ తక్కువ ప్రేరణ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తక్కువ పరిపక్వత. 18 సంవత్సరాల్లో బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం ఏంటి? తక్కువ పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు కనబడే దశ. ఫస్ట్ వన్ చాంచల్య దశ, సెకండ్ వన్ పీఠభూమి దశ, థర్డ్ వన్ ప్రారంభ స్ఫూర్తి దశ, ఫోర్త్ వన్ శారీరక హద్దు దశ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాంచల్య దశ. అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు కనబడే దశ చాంచల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు. ఫస్ట్ వన్ వైగోట్స్కీ, సెకండ్ వన్ శామ్యూల్ కిర్క్, థర్డ్ వన్ థర్స్టన్, ఫోర్త్ వన్ థారండైక్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శామ్యూల్ కిర్క్. అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు శామ్యూల్ కిర్క్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సృజనాత్మక స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఉత్పత్తి స్థాయి, సెకండ్ వన్ పరిశోధన స్థాయి, థర్డ్ వన్ వ్యక్తీకరణ స్థాయి, ఫోర్త్ వన్ నూతన సృజన స్థాయి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నూతన సృజనా స్థాయి. ఈ సృజనాత్మకత స్థాయిలో సృజనాత్మకత స్థాయిలో నూతన సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. త్రిధ్రువ విధానంలో లేనిది ఏది? ఫస్ట్ వన్ విషయం, సెకండ్ వన్ గ్రంథాలయం ప్రయోగశాలలు, థర్డ్ వన్ ఉపాధ్యాయుడు, ఫోర్త్ వన్ విద్యార్థి. సో సరైన సమాధానం కామెంట్. అలవాటు అయిపోయింది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రిధ్రువ విధానంలో లేనిది గ్రంథాలయాలు ప్రయోగశాలలు. మరి త్రిధ్రువ విధానంలో ఏంటంటుంటాయి? విషయము, ఉపాధ్యాయుడు, విద్యార్థి. త్రిధ్రువ విధానంలో ఈ మూడు విషయము, విద్యార్థి, ఉపాధ్యాయుడు ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో గౌణ అవసరం ఏది? ఫస్ట్ వన్ ఆహారం, సెకండ్ వన్ నిద్ర, థర్డ్ వన్ ఇల్లు, ఫోర్త్ వన్ నీరు. సో సరైన సమాధానం థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇల్లు. క్రింది వాటిలో గౌణ అవసరం ఇల్లు అండి. క్రింది వాటిలో గౌణ అవసరం ఇల్లు. నెక్స్ట్ క్వశ్చన్. విస్థాపనకు ఒక ఉదాహరణ. ఫస్ట్ వన్ ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపడం, సెకండ్ వన్ పగటి కళ్ళ ఖండం, థర్డ్ వన్ అందరినీ ద్రాక్ష పుల్లన, ఫోర్త్ వన్ నిదానమే ప్రధానం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
విస్థాపనమునకు ఒక ఉదాహరణ ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం. ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం విస్థాపనమునకు ఒక ఉదాహరణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఫస్ట్ వన్ బిఎఫ్ స్కిన్నర్, సెకండ్ వన్ వైగోట్స్కీ, థర్డ్ వన్ కోహ్లర్, ఫోర్త్ వన్ పావ్లోవ్. సో సరైన సమాధానం ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, బిఎఫ్ స్కిన్నర్. పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి, దీన్ని ఎలా అంటారు? ఫస్ట్ వన్ జైగార్నిక్ ప్రభావం, సెకండ్ వన్ డెజావు, థర్డ్ వన్ బట్టి స్మృతి, ఫోర్త్ వన్ స్వల్పకాల స్మృతి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జైగార్నిక్ ప్రభావం. సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి. పూర్తిగా చేసిన పనులు, పూర్తిగా వదిలేసిన పనుల కంటే మనం ఎప్పుడైతే సగంలో ఆపేసి ఉంటామో అటువంటి పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీన్ని జైగార్నిక్ ప్రభావం అంటారు. ఏమంటారు? జైగార్నిక్ ప్రభావం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ఈ క్రింది అభ్యసన బదలాయింపు అవుతుంది. ఫస్ట్ వన్ అనుకూల అభ్యసన బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల అభ్యసన బదలాయింపు, థర్డ్ వన్ శూన్య అభ్యసన బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ లేకుండా నేనైతే అస్సలు ముందుకు వెళ్ళలేను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. నేను ఇంతవరకు చేసిన అన్ని వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అవి చూస్తూ ఉండండి. ఇప్పుడు చేస్తున్నవి కూడా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో క్విక్ రివిజన్ క్లాసెస్ అంటే సబ్జెక్ట్ మొత్తం ఒక్క వీడియో రూపంలో అన్ని సబ్జెక్ట్స్ కూడా చేసి ఉన్నాయి. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకేసారి చూసుకునే విధంగా. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1500 డేస్ బిట్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా చూడండి. అండ్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఉంటూ ఉంటాయి. ఆ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అవి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇదంతా మధ్యలో చెప్పకండి అంటున్నారు, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదమ్మా, అందుకోసం అని చెప్తున్నాను. సో మీకు ఇది ఆల్రెడీ విన్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి, ఓకేనా? 10 సెకండ్స్ స్కిప్ చేసుకోండి ప్లీజ్. సో ఆన్సర్ చెప్పానా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం. ఫస్ట్ వన్ 1989, సెకండ్ వన్ 1992, థర్డ్ వన్ 1987, ఫోర్త్ వన్ 1990. సో సరైన సమాధానం. అది అలవాటు అయిపోయిందా అక్క? సారీ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1989. వరల్డ్ వైడ్ వెబ్ 1989లో ఆవిర్భవించడం జరిగింది. 1989. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం. ఫస్ట్ వన్ కృత్యాత్మక, సెకండ్ వన్ భావనాత్మక, థర్డ్ వన్ ప్రతీకాత్మక, ఫోర్త్ వన్ సంజ్ఞానాత్మక. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంజ్ఞానాత్మక. బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం సంజ్ఞానాత్మక. మరి బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో ఉన్న అంశాలు కృత్యాత్మక, భావనాత్మక, ప్రతీకాత్మక. ఈ 3 అంశాలు కూడా బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది ఫస్ట్ వన్ పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి, సెకండ్ వన్ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి, థర్డ్ వన్ ప్రాథమిక స్థాయి నుండి 10వ తరగతి, ఫోర్త్ వన్ పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 10వ తరగతి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి. ఓకే. పాఠశాల విద్య అనేది ఎన్ఈపి 2020 ప్రకారము పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి. నెక్స్ట్ క్వశ్చన్, గణిత అభ్యసన వైకల్యాలను ఎలా పిలుస్తారు? ఫస్ట్ వన్ డిస్గ్రాఫియా, సెకండ్ వన్ డిస్కాలిక్యులియా, థర్డ్ వన్ డిస్లెక్సియా, ఫోర్త్ వన్ డిస్ఫేసియా.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డిస్కాలిక్యులియా. గణిత అభ్యసన వైకల్యాలను డిస్కాలిక్యులియా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కాలిక్యులియా అంటే ఏంటి? గణిత అభ్యసన వైకల్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, RTE 2009 ప్రకారం బాలలు అనగా ఫస్ట్ వన్ 3 to 15 years, సెకండ్ వన్ 5 to 11 years, థర్డ్ వన్ 5 to 15 years, ఫోర్త్ వన్ 6 to 14 years. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, 6 to 14 years. ఇక్కడ RTE 2009 ప్రకారము బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భాషా గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఫస్ట్ వన్ పావ్లోవ్, సెకండ్ వన్ స్కిన్నర్, థర్డ్ వన్ బండూరా, ఫోర్త్ వన్ నోమ్ చోమ్స్కీ. సో సరైన సమాధానం మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎందుకంటే నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది, ఇది ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా మీకు యూజ్ అవుతుంది, మీరు అలవాటు పడతారు. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, నోమ్ చోమ్స్కీ. భాషా గ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? నోమ్ చోమ్స్కీ. భాషా గ్రహణ సిద్ధాంతాన్ని నోమ్ చోమ్స్కీ ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్నిసార్లు ఎందుకు అరుస్తున్నా అంటే మీకు అది గుర్తుంటుందని. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రొజెక్టర్ల రకం కానిది ఏది? ఫస్ట్ వన్ LCD, సెకండ్ వన్ DLC, థర్డ్ వన్ LED, ఫోర్త్ వన్ DLP. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, DLC. మరి ప్రొజెక్టర్ల రకాలు ఏంటంటే LCD, LED, DLP. LCD, LED, DLP ఇవన్నీ కూడా ప్రొజెక్టర్ల రకాలు. కానిది DLC అనేది. ఓకేనా, DLP అనేది గుర్తుపెట్టుకోండి, DLC కానిది. అన్నీ కూడా ఒకలానే ఉన్నాయి, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ క్వశ్చన్, ట్రోజన్ హార్స్ అనగా ఫస్ట్ వన్ కంప్యూటర్ అప్లికేషన్, సెకండ్ వన్ వైరస్, థర్డ్ వన్ యాప్, ఫోర్త్ వన్ వనరు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వైరస్. ట్రోజన్ హార్స్ అనగా వైరస్ అండి, ట్రోజన్ హార్స్ అనగా వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది ఏది? ఫస్ట్ వన్ ఏడవడం, సెకండ్ వన్ కేరింతలు కొట్టడం, థర్డ్ వన్ ఇంగితాలు, ఫోర్త్ వన్ పద్యాలు పఠించడం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పద్యాలు పఠించడం. క్రింది వాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది. మరి ప్రాక్ సంభాషణ రూపాలు ఏంటంటే ఏడవడము, కేరింతలు కొట్టడము, ఇంగితాలు. ఈ మూడు కూడా ప్రాక్ సంభాషణ రూపాలు. నెక్స్ట్ క్వశ్చన్, మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందే జరుగుతుంది. ఫస్ట్ వన్ 4 సంవత్సరాలు, సెకండ్ వన్ 5 సంవత్సరాలు, థర్డ్ వన్ 6 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 7 సంవత్సరాలు. అండ్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇచ్చేసి వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 6 సంవత్సరాలు. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ 6 సంవత్సరాల వయసు కంటే ముందే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు. ఇక్కడ పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించమన్నారు. క్వశ్చన్ చూసుకోండి, దాశరథి కరుణాపయోనిధి మకుటంతో పద్యం రాసిన వారు. ఫస్ట్ వన్ అన్నమయ్య, సెకండ్ వన్ కంచర్ల లింగన్న, థర్డ్ వన్ కంచర్ల రామన్న, ఫోర్త్ వన్ కంచర్ల గోపన్న. పద్యం చూడండి. ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, కంచర్ల గోపన్న. దాశరథి కరుణాపయోనిధి అనే మగుటంతో పద్యం రాసిన వారు కంచర్ల గోపన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా పద్యం చదివి ప్రశ్నకు జవాబు. క్వశ్చన్, ధరాత్మజ అంటే ఫస్ట్ వన్ భూమాత, సెకండ్ వన్ ధర్మాత్మ, థర్డ్ వన్ సీతాదేవి, ఫోర్త్ వన్ మాతంగి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సీతాదేవి. ధరాత్మజ అంటే సీతాదేవి అండి, ధరాత్మజ అంటే సీతాదేవి. నెక్స్ట్ క్వశ్చన్, గద్యం చదివి ప్రశ్నకు జవాబు. క్వశ్చన్ చూసుకుందాం.
గద్యం ఆధారంగా సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జీవద్భాష అంటే నిరంతరం మారనిది. సెకండ్ వన్ భాషా వ్యవహారంలో తేడాలు ఉండవు. థర్డ్ వన్ తెలుగు సంస్కృతిలో ఏకరూపకత కనిపించదు. ఫోర్త్ వన్ కాలానుగుణంగా భాష మారుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒకసారి చూసుకోండి. కాలానుగుణంగా భాష మారుతుంది. ఓకేనా, గద్యం ఆధారంగా సరైనది, కాలానుగుణంగా భాష మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా గద్యం చదివి క్వశ్చన్కి ఆన్సర్ చేయమన్నాడు. గద్యం క్వశ్చన్ చూసుకుందాం. ప్రాంతానికి అలవాట్లు వేరైన ఏకరూపకత ఇందులో కనిపిస్తుంది. ఫస్ట్ వన్ తిండిలో, సెకండ్ వన్ పెళ్ళిళ్ళలో, థర్డ్ వన్ తెలుగు సంస్కృతిలో, ఫోర్త్ వన్ తెలుగు కట్టుబాట్లలో. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తెలుగు సంస్కృతిలో. ఓకేనా, సో ప్రాంతానికి అలవాట్లు వేరైన ఏకరూపకత తెలుగు సంస్కృతిలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం. మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి ఎవరు? ఫస్ట్ వన్ దాశరథి రంగాచార్య, సెకండ్ వన్ శ్రీశ్రీ, థర్డ్ వన్ ఆరుద్ర, ఫోర్త్ వన్ త్రిపురనేని రామస్వామి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్రీశ్రీ. మానవుడైనా సందేశం మనుష్యుడైనా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి శ్రీశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, భృంగము పర్యాయ పదాలు. ఫస్ట్ వన్ మిళిందం, భ్రమరం, సెకండ్ వన్ కిరీటం, తూనిగా, థర్డ్ వన్ కొండ, పర్వతం, ఫోర్త్ వన్ తల, మస్తకం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మిళిందం, భ్రమరం. భృంగము పర్యాయ పదాలు మిళిందం, భ్రమరం. నెక్స్ట్ క్వశ్చన్, అనఘాత్ములు అంటే ఫస్ట్ వన్ పాపాత్ములు, సెకండ్ వన్ పుణ్యాత్ములు, థర్డ్ వన్ అమాయకులు, ఫోర్త్ వన్ విద్యావంతులు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పుణ్యాత్ములు. అనఘాత్ములు అంటే పుణ్యాత్ములు, అనఘాత్ములు అంటే పుణ్యాత్ములు. నెక్స్ట్ క్వశ్చన్, రోహిణీ కార్తె ఎండకు రోళ్లు కూడా పగులుతాయి. ఇది ఒక ఫస్ట్ వన్ జాతీయం, సెకండ్ వన్ పలుకుబడి, థర్డ్ వన్ నుడికారం, ఫోర్త్ వన్ సామెత. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సామెత. రోహిణీ కార్తె ఎండకు రోళ్లే పగులుతాయి. ఇది ఒక సామెత. నెక్స్ట్ క్వశ్చన్, మునిమాణిక్యం నరసింహారావు రచించిన నిజం నిజం పాఠం ఇతివృత్తం. ఫస్ట్ వన్ భాషాభిరుచి, సెకండ్ వన్ నైతిక విలువలు, థర్డ్ వన్ పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు, ఫోర్త్ వన్ వృద్ధుల పట్ల వైఖరి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు. మునిమాణిక్యం నరసింహారావు గారు రచించిన నిజం నిజం పాఠం ఇతివృత్తం, పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్, 6వ తరగతి సమయస్ఫూర్తి అనే పాఠంలో రోమశుడు దీని పేరు. ఫస్ట్ వన్ పులి, సెకండ్ వన్ పిల్లి, థర్డ్ వన్ ఎలుక, ఫోర్త్ వన్ పావురం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పిల్లి. 6వ తరగతి సమయస్ఫూర్తి అనే పాఠంలో రోమశుడు పిల్లి యొక్క పేరు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, లింగ వచన విభక్తులు లేనివి. ఫస్ట్ వన్ నామవాచకాలు, సెకండ్ వన్ అవ్యయాలు, థర్డ్ వన్ క్రియలు, ఫోర్త్ వన్ విశేషణాలు. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, అవ్యయాలు. లింగ వచన విభక్తులు లేనివి అవ్యయాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కర్జంకు ప్రకృతి పదం. ఫస్ట్ వన్ కాలం, సెకండ్ వన్ కాయం, థర్డ్ వన్ కార్యం, ఫోర్త్ వన్ కారం.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కార్యం. కర్జంకు ప్రకృతి పదం కార్యం. కర్జంకు ప్రకృతి పదం కార్యం. కార్యంకు వికృతి పదం కర్జం. నెక్స్ట్ క్వశ్చన్, భూతకాలిక అసమాపక క్రియను ఇలా కూడా పిలుస్తారు. ఫస్ట్ వన్ త్వార్థం, సెకండ్ వన్ త్వార్థం, థర్డ్ వన్ సత్రార్థకం, ఫోర్త్ వన్ ఛేదార్థకం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ త్వార్థం. భూతకాలిక అసమాపక క్రియను త్వార్థం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష కథనంలో ఈ విరామ చిహ్నానికి ప్రాధాన్యం ఉంది. ఫస్ట్ వన్ కామ వాక్యాంశ బిందువు, సెకండ్ వన్ ఉద్ధరణ చిహ్నాలు, థర్డ్ వన్ ఫుల్ స్టాప్ వాక్యాంత బిందువు, ఫోర్త్ వన్ కోలన్ న్యూన బిందువు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రత్యక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నానికి ప్రాధాన్యం ఉంది. ప్రత్యక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నానికి ప్రాధాన్యం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అనునాసిక అక్షరాలు అంటే ఫస్ట్ వన్ గ జడ దబ, సెకండ్ వన్ ఇంగా ఇణ నా నామ, థర్డ్ వన్ సే షా సాహ, ఫోర్త్ వన్ కచట తప. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంగా ఇణ నా నా మా. అనునాసిక అక్షరాలు అంటే ఇంగా ఇణ నా నా మా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఉభయాక్షరాల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 1, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 3. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 3. ఉభయాక్షరాల సంఖ్య 3 అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సవర్ణ దీర్ఘ సంధిలో ఈ అక్షరాల మధ్య సంధి జరుగుతుంది. ఫస్ట్ వన్ బా ఉ రు, సెకండ్ వన్ ఆ ఈ ఉ రు, థర్డ్ వన్ ఈ ఉ రు ఓ, ఫోర్త్ వన్ ఏ ఐ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సవర్ణ దీర్ఘ సంధిలో ఆ ఈ ఊ రూల అనే అక్షరాల మధ్య సంధి జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, యణాదేశ సంధిలో పూర్వస్వరంగా ఉండే ఈ సంధి కార్యంలో ఇలా మారుతుంది. ఫస్ట్ వన్ ఇల్, సెకండ్ వన్ ఇర్, థర్డ్ వన్ ఇవ్, ఫోర్త్ వన్ ఈ. సో సరైన సమాధానం ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పట్లేదు, కానీ అలా చేస్తే మీకు చెప్పేటప్పుడు గుర్తుంటుందని. ఇది ఒక ఆన్లైన్ ఎగ్జామ్లా ఉంటుందని. ఓకే. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ. యణాదేశ సంధిలో పూర్వస్వరంగా ఈ సంధి కార్యంలో ఈ అలా మారుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నది యొక్క ప్రవాహం దీన్ని సమాస పదంగా మారిస్తే. ఫస్ట్ వన్ నదీ తీరం, సెకండ్ వన్ నదిగట్టు, థర్డ్ వన్ నదీ ప్రవాహం, ఫోర్త్ వన్ నదీ నదములు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నదీ ప్రవాహం. నది యొక్క ప్రవాహం దీన్ని సమాస పదంగా మారిస్తే నదీ ప్రవాహం. నెక్స్ట్ క్వశ్చన్, గురు శ్రేష్ఠుడు అనే సమాసానికి విగ్రహవాక్యం. ఫస్ట్ వన్ గురువుల్లో శ్రేష్ఠుడు, సెకండ్ వన్ గురువులకు గురువు, థర్డ్ వన్ గురువులకు శ్రేష్ఠుడు, ఫోర్త్ వన్ గురుత్తముడు. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. ఇంతవరకు నేను చేసిన క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్, 1500 డేస్ బిట్స్ వీడియోస్ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ చేశాను. ఒక్కో సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్క వీడియో చూసుకునే విధంగా కూడా క్విక్ రివిజన్ వీడియోస్ చేశాను. అవన్నీ కూడా లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవి చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు కొత్తగా చేసిన వీడియోస్ కూడా ఫాలో అయిపోతూ ఉండండి. సో ప్రాబ్లం అయితే లేదు. మీ అందరికీ నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీ కామెంట్ని అయితే తెలియజేయండి. నేను అందరివి చూస్తున్నాను, ఆ విధంగా నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే. ఇలా చెప్తున్నాను మధ్యలో అని చాలామంది విసిగిపోతున్నారు. బట్ ఒకసారైనా చెప్పకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదండి. సో అందుకు విన్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఈ వాక్యాల్ని. ఆన్సర్ వచ్చేసరికి
ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. గురువుల్లో శ్రేష్ఠుడు. గురు శ్రేష్ఠుడు అనే సమాస పదానికి విగ్రహవాక్యం ఏంటమ్మా? గురువుల్లో శ్రేష్ఠుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఛందస్సులో లఘువు ఈ గుర్తుతో సూచించే అక్షరాలను ఇలా పిలుస్తారు. ఫస్ట్ వన్ సంయుక్తాక్షరాలు, సెకండ్ వన్ లఘువులు, థర్డ్ వన్ గురువులు, ఫోర్త్ వన్ దీర్ఘాక్షరాలు. ఆన్సర్ నేనే చెప్తాను కదా. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. లఘువులు. ఛందస్సులో ఐ అనే గుర్తుతో సూచించే అక్షరాలను లఘువులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతం అవుతుంది. ఏ శబ్దాలంకారం అది? ఫస్ట్ వన్ అంత్యానుప్రాసం, సెకండ్ వన్ గమకము, థర్డ్ వన్ యమకము, ఫోర్త్ వన్ వృత్యానుప్రాసం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వృత్యానుప్రాసం. ఈ వృత్యానుప్రాస అలంకారంలో ఒకే హల్లు పునరావృతం అవుతూ ఉంటుంది. వృత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సందేహార్థక వాక్యం. ఫస్ట్ వన్ నేను రాస్తున్నాను, సెకండ్ వన్ ఆమె బొమ్మలు వేయగలదు, థర్డ్ వన్ రవి ఆ పని చేస్తాడో చేయడో, ఫోర్త్ వన్ నువ్వు వెళ్ళు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రవి ఆ పని చేస్తాడో చేయడో. సందేహక వాక్యము రవి ఆ పని చేస్తాడో చెయ్యడో. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాలు లేక పంటలు పండలేదు. ఇది ఫస్ట్ వన్ సందేహార్థక వాక్యం, సెకండ్ వన్ హేత్వర్ధక వాక్యం, థర్డ్ వన్ ఛేదార్థక వాక్యం, ఫోర్త్ వన్ అప్యర్థక వాక్యం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హేత్వర్ధక వాక్యం. వర్షాలు లేక పంటలు పండలేదు. ఇది హేత్వర్ధక వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న పిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించింది ఎవరు? ఫస్ట్ వన్ డాల్టన్, సెకండ్ వన్ ఎరిక్ మార్ట్సన్, థర్డ్ వన్ న్యూటన్, ఫోర్త్ వన్ జాన్సన్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎరిక్ మార్ట్సన్. చిన్నపిల్లల మెదడుకు అత్యద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించింది ఎరిక్ మార్ట్సన్. సో నెక్స్ట్ క్వశ్చన్, బయటకు వినిపించేట్లు చదవడం. ఫస్ట్ వన్ బాహ్య పఠనం, సెకండ్ వన్ మౌన పఠనం, థర్డ్ వన్ సాముదాయిక పఠనం, ఫోర్త్ వన్ వైయక్తిక పఠనం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాహ్య పఠనం. బయటకు వినిపించేటట్లు చదవడం బాహ్య పఠనం. నెక్స్ట్ క్వశ్చన్, అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం. ఫస్ట్ వన్ పరోక్ష అధ్యయన విధానం, సెకండ్ వన్ ప్రత్యక్ష అధ్యయన విధానం, థర్డ్ వన్ పర్యవేక్షణ అధ్యయన విధానం, ఫోర్త్ వన్ దూర అధ్యయన విధానం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్యవేక్షణ అధ్యయన విధానం. అధ్యాపకుని పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం పర్యవేక్షణ అధ్యయన విధానము. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ ఏ బోధనాంశాలను ఎంత కాలంలో ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తించుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అట్టి రూపకల్పన. ఫస్ట్ వన్ పాఠ్య రచన, సెకండ్ వన్ విద్యా రచన, థర్డ్ వన్ ప్రణాళిక రచన, ఫోర్త్ వన్ బోధ రచన. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రణాళిక రచన. ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ ఏ బోధనాంశాలను ఎంత కాలంలో ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అనే అంశాలను గుర్తించుకొని ఒక బోధనా కార్యక్రమాలు రూపొందించుకోవాలి. అట్టి యొక్క రూపకల్పన ప్రణాళిక రూపకల్పన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నియోజనం అంటే ఫస్ట్ వన్ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్యేతర సంబంధమైన కృత్యం, సెకండ్ వన్ లీడర్ విద్యార్థులకు ఇచ్చే పాఠ్యేతర సంబంధమైన కృత్యం, థర్డ్ వన్ మండలాధికారి విద్యార్థులకు ఇచ్చే పాఠ్యేతర సంబంధమైన కృత్యం, ఫోర్త్ వన్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం. నియోజనం అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం.
సో నెక్స్ట్ క్వశ్చన్, ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషలను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన. ఫస్ట్ వన్ పద్య రచన, సెకండ్ వన్ గద్య రచన, థర్డ్ వన్ పద్య గద్య రచన, ఫోర్త్ వన్ కావ్య రచన. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గద్య రచన. ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన గద్య రచన అవుతుంది. గద్య రచన అంటే ఏంటి? ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగేటువంటి ఒక రచన. సో ఇంగ్లీష్ చూసుకుందాము. 61st క్వశ్చన్, స్టాటిస్టిక్స్ డాష్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. Choose the correct form of verb to fill in the blank. First one has, second one is, third one are, fourth one were. So second one is the right answer, is. Statistics dash not my favorite subject ante statistics is not my favorite subject. Is there, okay? That fill in the blank. Next question. Nobody found dash. Choose the correct question tag. First one did he, second one do they, third one did they, fourth one didn't he. మాక్సిమం మీరు కామెంట్ చేస్తే మంచిది. సో ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్లా ఉంటుంది, ప్రతిసారి చెప్తుంటే మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది అని నేను చెప్పట్లేదు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, did they. Nobody found, did they? Nobody found, did they? This is the question tag. Next question. He said, please give us some water. Choose the correct reported speech of the sentence above. First one, he requested to give them some water. Second one, he asked to give him water. Third one, he requested to give him water. Fourth one, he told them to give us some water. First one is the right answer. He requested to give them some water. He requested to give them some water. Okay, next question. Choose the adverb that is not used with present perfect tense. First one at, second one already, third one just, fourth one tomorrow. Fourth one is the right answer. Choose the adverb that is not used to present perfect tense, tomorrow. Okay na? Next question. It's time she dashed to bed. Choose the correct form of verb to fill in the blank. First one had gone, second one will go, third one goes, fourth one went. Fourth one is the right answer, went. It's time she went to bed. It's time she went to bed. Okay, next question. In India, a very large section of young female force is B, deployed at C, domestic servants D. Choose the part of that has grammatical error. First one A, second one C, third one B, fourth one D. Second one is the right answer, C. C is the grammatical error. Okay, deployed at anedi grammatical error. Next question. Choose the sentence that cannot express obligation or necessity. First one, you have to go there right away. Second one, you must meet him without fail. Third one, you should clean the wound before applying the ointment. Fourth one, you might talk to him. సో దీనికి అండ్ మ్యాథ్స్కి ఇలా మీకు మోడల్ పేపర్స్ చేసేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, మీకు ఓన్లీ మ్యాథ్స్ ఓన్లీ ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటాను కదా. సో అక్కడ మీకు టాపిక్ వైజ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ వచ్చేసరికి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, అవి కూడా చూడండి. ఓకే, సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, యూ మైట్ టాక్ టు హిమ్. చూస్ ద సెంటెన్స్ దట్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ అంటే యూ మైట్ టాక్ టు హిమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
My brother has returned dash his workplace. Choose the word that fits in the blank. First one from, second one along, third one on to, fourth one below. First one is the right answer. From. My brother has returned from his workplace. My brother has returned from his workplace. Okay, next question. She was unhappy or she was upset. This is, first one a simple sentence, second one a compound sentence, third one a complex sentence, fourth one a compound complex sentence. Second one is the right answer, a compound sentence. She was unhappy or she was upset. She was unhappy or she was upset, a compound sentence. Okay, next question. Gopi had lived in the village for 20 years. Dash the locals still considered him an outsider. Choose the word that links the two sentences. First one through, second one nevertheless, third one because, fourth one as if. Second one is the right answer, nevertheless. Gopi had lived in the village for 20 years. Nevertheless, the locals still considered him an outsider. Okay, next question. He would have passed this exam. He would have passed his exam. Choose the correct if clause to complete the sentence. First one, if he worked hard. Second one, if he had worked hard. Third one, if he works hard. Fourth one, if he has worked hard. Second one is the right answer. He would have passed his exam if he had worked hard. If he had worked hard. Next question. Read the following newspaper headlines. Discovery that aspirin can help fight cancer. Now choose the passive voice for the above headline. First one, it has been discovered that aspirin can fight cancer. Second one, aspirin is going to fight cancer. Third one, the discovery of aspirin was made by aspirin. Fourth one, aspirin was the discovery of cancer. First one is the right answer. It has been discovered that aspirin can fight cancer. It has been discovered that aspirin can fight cancer. So, discovery that aspirin can help fight cancer ki voice, passive voice, it has been discovered that aspirin can fight cancer. Next question. Twittering means. Twittering means, first one, making a series of short high sounds. Second one, speaking quietly. Third one, wanting great quantities of food. Fourth one, speaking unclearly. First one is the right answer. Twittering means making a series of short high sounds. Okay, next question. Choose the word that fits the blank with the opposite of the word underlined. Cruelty towards animals is a sin. We should show dash to animals. First one, atrocity. Second one, kindness. Third one, brutality. Fourth one, malice. So second one is the right answer, kindness. Cruelty towards animals is a sin. We should show kindness to animals. Okay, next question, opposite word adi. I took a great axe and knocked down the wall. The meaning of the phrasal verb knock down is, first one, demolished. Second one,
escaped. Third one, became very sad. Fourth one, depressed. First one is the right answer, demolished. Okay. The meaning of the phrasal verb knocked down is demolished. So next question. Dash train runs faster than dash bus. Choose the correct article to complete the sentence above. First one, a, and. Second one, the, a. Third one, and, the. Fourth one, the. Fourth one is the right answer. The train runs faster than the bus. The train runs faster than the bus. Okay, next question. I like blue. Choose the correct question tag. Get the above sentence as the answer. Do you like blue color? Second one, does you like blue color? Third one, which color do you like? Fourth one, why do you like blue color? Third one is the right answer. Which color do you like? Choose the correct question to get the above sentence the answer. Which color do you like? Which color do you like? I like blue. Daniki question, which color do you like? Next question. Choose the word that can begin with a capital letter. First one, British. Second one, birds. Third one, board. Fourth one, boys. So first one is the right answer, British. Choose the word that can begin with a capital letter, British. Okay, so next question. The following is not a part of the diary entry. First one, date and time. Second one, subscription. Third one, salutation. Fourth one, name and signature. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా మీ అందరి కోసం ఫ్రీగా చేస్తున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి మన వీడియోలో ఇస్తున్నాను. సో మీకు ఆల్రెడీ విన్న వాళ్ళైతే ఇది స్కిప్ చేసేయండి. బట్ కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అది చాలా చాలా సేఫ్ అండ్ సెక్యూర్. నాకు కూడా మీ ఐడీస్ కనిపించవు, నెంబర్స్ కానీ పేర్లు కానీ ఏవి కనిపించవు. సో జాయిన్ అయిపోండి. అండ్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్, 1500 బిట్స్ వీడియోస్ ఇలా అన్నీ కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ చేసినవి కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు చేయాల్సిందంతా ప్రతిరోజు మీరు పుస్తకాలు చదువుతూ మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఓన్లీ మన వీడియోస్ మాత్రమే ఫాలో అవ్వండి అని నేను చెప్పను. ఓన్లీ మన వీడియోస్ ఫాలో అయినా సరే దర్జాగా 135 మార్క్స్ తెచ్చుకోవచ్చండి. కానీ ఒక్కొక్క వీడియో చూసి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు ఏం రాలేదు అని. ఒక వీడియో చేస్తే ఏమొస్తుందండి? అన్ని బుక్స్ చదివితేనే కొన్ని బిట్స్ వస్తున్నాయి మనకి. 150 బిట్స్ ఎన్ని పుస్తకాలు మనం చదువుతున్నా? నాకు అర్థం కాదు. అన్ని పుస్తకాలు చదివితేనే జస్ట్ 150 బిట్స్ ఇస్తున్నారు. ఓకే, అర్థమవుతుంది కదా. మరి ఒక వీడియో చూసి ఒక 5 మినిట్స్తో 10 మినిట్స్తో వీడియో చూసి ఏం రాలేదండి నేనేం చెప్తాను చెప్పండి. తెలుగుకు సంబంధించి అయితే టోటల్ పర్యాయ పదాలు, టోటల్ అర్థాలు 1 to 10th క్లాస్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ పెట్టేశాను. అందులోంచి కాకపోతే ఇంకెందులోంచి ఇస్తారండి? మీరు చూడరు, నన్ను అంటుంటారు. నేనేం చేయగలను చెప్పండి? అంటే కొంతమంది కామెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా బాధ అనిపిస్తాయి. బట్ అయినా కూడా ఎవరైతే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి నా వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. సో నేను నెగిటివ్స్ అయితే పట్టించుకోను. బట్ పాజిటివ్గా ఉండాలంటే మాత్రం మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి. మీ సపోర్ట్ లేకుండా నేనైతే అసలు ముందుకు వెళ్ళలేను. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? So second one is the right answer, subscription. The following is not a part of the diary entry, subscription. Okay, next question. Choose the trisyllabic word from the following. First one, reward. Second one, sublime. Third one, ability. Fourth one, envelope. Fourth one is the right answer, envelope. Choose the trisyllabic word from the following, envelope. Okay, next question. Choose the correct spelling of the word. First one, conscious. Second one, conscious. అంటే అన్నీ ఒకలానే ఉన్నాయి చూసుకోండి. థర్డ్ వన్, conscious. ఫోర్త్ వన్, conscious.
Third one is the right answer, conscious. Choose the correct spelling of the word conscious. Okay, next question. Choose the word without a prefix. First one, exalt. Second one, react. Third one, decode. Fourth one, save as. Fourth one is the right answer, save as. Choose the word without a prefix, save as. Okay, choose the word without a prefix, save as. Next question. Read the following passages adigadu. So question, homework helps students. First one, forget what they have learned. Second one, strengthen their learning. Third one, produce new material. Fourth one, lose their interest in studies. So passage చూసి ఆన్సర్ చేసేయండి. Second one is the right answer, strength their learning. Homework helps students strength their learning. Okay, next question. ఇది కూడా read the following passage. So question చూసుకుంటే, too much homework according to the passage. First one, reinforces what students learn at school. Second one, helps for ultimate learning. Third one, helps to produce ultimate products. Fourth one, impacts negatively. Fourth one is the right answer, impacts negatively. Too much homework according to this passage impacts negatively. Next question. Language is heterogeneous. This means, first one, any language contains words from other languages. Second one, language is created by newborn babies. Third one, poor people cannot learn English. Fourth one, it is easy to speak English. First one is the right answer, any language contains words from other languages. Language is heterogeneous. This means any language contains words from other languages. Next question. In language learning, ESL stands for Engineering Students Limited. Second one, English as a second language. Third one, European School Learners. Fourth one, English Schools Limited. Second one is the right answer, English as a second language. In language learning, ESL stands for English as a second language. Okay, next question. Choose the signal word that indicates support. First one, for example. Second one, but. Third one, if so. Fourth one, as a result. First one is the right answer, for example. First one is the right answer. So choose the signal word that indicates supports, for example. Okay, next question. The following is a form of introspection. First one is story with animal characters. Second one, describing a picture. Third one, biography. Fourth one, autobiography. Fourth one is the right answer, autobiography. The following is a form of introspection, autobiography. Next question. The most important tool for language learning SOS approach is, first one, spelling. Second one, punctuation. Third one, nouns and adjectives. Fourth one, structures. Fourth one is the right answer, structures. The most important tool for language learning SOS approach is structures. Next question.
the words that make a sentence grammatically acceptable are. First one synonyms, second one antonyms, third one structural words, fourth one content words. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ చూస్తూ ఉంటాను, అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో అటువంటి వీడియోస్ నేను తయారు చేస్తాను. ఓకే, సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్ట్రక్చరల్ వర్డ్స్, ద వర్డ్స్ దట్ మేక్ ఏ సెంటెన్స్ గ్రామటికల్లీ యాక్సెప్టబుల్ ఆర్ స్ట్రక్చరల్ వర్డ్స్. నెక్స్ట్ మ్యాథ్స్. ఫస్ట్ క్వశ్చన్, అసెండింగ్ ఆర్డర్ ఇంగ్లీష్లో మీరు చూసుకోండి. -7, 5, -3ల ఆరోహణ క్రమం. ఫస్ట్ వన్ 5, -3, -7, సెకండ్ వన్ 5, -7, -3, థర్డ్ వన్ -5, -7, 3, ఫోర్త్ వన్ -7, -3, 5. పెన్ను పేపర్ తెచ్చుకోండి అమ్మా, వీడియో పాజ్లో పెట్టుకొని చెయ్యండి, ట్రై చేయండి. మీకు ఈ మ్యాథ్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ వచ్చేసరికి నేను వేరేగా సపరేట్గా ఓన్లీ మ్యాథ్స్ చేసేటప్పుడు ఇలా మోడల్ పేపర్, ఓన్లీ ఇంగ్లీష్ చేసేటప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. అవి మాత్రం చూడట్లేదు మీరు, అస్సలు చూడట్లేదు, అది మీ ఇష్టం ఇంకా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, -7, -3, 5. ఇది మనకి ఆరోహణ క్రమం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాపేక్ష ప్రధానాంకాలు కాని జత ఏది? ఫస్ట్ వన్ 7, 15, సెకండ్ వన్ 12, 49, థర్డ్ వన్ 12, 21, ఫోర్త్ వన్ 18, 23. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 12, 21. సాపేక్ష ప్రధానాంకాలు కానివి ఇవి. మరి సాపేక్ష ప్రధానాంకాలు ఏంటంటే 7, 15, 12, 49, 18, 23. నెక్స్ట్ క్వశ్చన్, 23.5 - 27 + 35.4 - 17 వాల్యూ. ఫస్ట్ వన్ 15.9, సెకండ్ వన్ 12.9, థర్డ్ వన్ 13.8, ఫోర్త్ వన్ 14.9. Fourth one is the right answer, 14.9. Fourth one is the right answer. So next question. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అయితే ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం పోతుంది సెంటీమీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 90.40, సెకండ్ వన్ 82.40, థర్డ్ వన్ 94.20, ఫోర్త్ వన్ 90.20. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 94.20. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అయితే దాని ముళ్ళు కొన ఒక గంటలో 94.20 సెంటీమీటర్ల దూరం పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సీసాలో 2.2 లీటర్ల పళ్ళ రసం ఉంది. దానికి 200 మిల్లీలీటర్ల ఘనపరిమాణం గల కప్పుల్లో నింపితే ఎన్ని కప్పులు కావాలి? ఫస్ట్ వన్ 44, సెకండ్ వన్ 100, థర్డ్ వన్ 22, ఫోర్త్ వన్ 11. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 11. ఒక సీసాలో 2.2 లీటర్ల పళ్ళ రసం ఉంటే దానికి 200 మిల్లీలీటర్ల ఘనపరిమాణం గల కప్పుల్లో నింపితే 11 కప్పులు కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సౌష్ఠవం పటం కాని అక్షరాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ బి, థర్డ్ వన్ ఎఫ్, ఫోర్త్ వన్ ఈ. ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వేరేగా ఇస్తున్నాను, ఇవి మీకు మాత్రం ఎగ్జామ్లో రాయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎఫ్. సౌష్ఠవం పటం కాని అక్షరం. మరి సౌష్ఠమయ్యేవి ఏంటేంటి? ఏ, బి, ఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, x is to 2 and 1/3, దేర్ ఫోర్ అక్కడ 4 డాట్స్ ఉన్నాయి కదా. 21 is to 50 అయితే x ఈక్వల్స్ టు ఎంత?
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 49/50. 49/50 ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సారీ, x power m whole power n minus p into x power n whole power p minus m into x power p whole power m minus n సూక్ష్మీకరించగా. ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 0, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 2. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1. ఓకే, సూక్ష్మీకరించగా ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, చాపరేఖ పొడవు L మరియు వృత్త వ్యాసార్థం R అయిన సెక్టర్ యొక్క వైశాల్యం చదరపు యూనిట్లలో ఎంత? ఫస్ట్ వన్ L+2R, సెకండ్ వన్ LR/2, థర్డ్ వన్ 2L/R, ఫోర్త్ వన్ 2R/L. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ LR/2. నెక్స్ట్ క్వశ్చన్, √1296 విలువ ఎంత? ఫస్ట్ వన్ 26, సెకండ్ వన్ 36, థర్డ్ వన్ 16, ఫోర్త్ వన్ 46. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 36. √1296 విలువ ఎంత అంటే 36. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 20 మీటర్ల బట్ట ఖరీదు 1600 అయినా 24.5 మీటర్ల బట్ట ఖరీదు రూపాయల్లో ఎంత? ఫస్ట్ వన్ 1950, సెకండ్ వన్ 1960, థర్డ్ వన్ 1970, ఫోర్త్ వన్ 1980. Second one is the right answer 1960. Second one is the right answer. So next question. English medium వాళ్ళ క్వశ్చన్ చూసుకోండి అమ్మా, వీడియో పాజ్లో పెట్టుకొని. సో క్వశ్చన్ క్రింది వాటిలో 15x - 9 అనేది ఫస్ట్ వన్ సమీకరణము, సెకండ్ వన్ సమాసము, థర్డ్ వన్ ఖచ్చితమైన వాక్యం, ఫోర్త్ వన్ x ఒక స్థిర రాశి. Second one is the right answer సమాసము. Second one is the right answer. Okay, next question. ఈ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూసుకోండి. ఓకే, 9 and 1/4 ఈక్వల్స్ టు y - 1 and 1/3 సమీకరణమును సాధించుము. ఫస్ట్ వన్ y ఈక్వల్స్ టు 128/12, సెకండ్ వన్ y ఈక్వల్స్ టు 127/12, థర్డ్ వన్ y ఈక్వల్స్ టు 129/12, ఫోర్త్ వన్ y ఈక్వల్స్ టు 130/2. Second one is the right answer. Y equals to 127/12. Okay, next question. GCD of 45 and 63 dash. I mean 45 మరియు 63 గసాక. First one 3, second one 6, third one 9, fourth one 12. Third one is the right answer 9. Okay, third one is the right answer. So next question. 2/5 plus 3/7 plus -6/5 plus -13/7 సూక్ష్మీకరించగా. ఫస్ట్ వన్ -78/35, సెకండ్ వన్ 78/35, థర్డ్ వన్ -68/35, ఫోర్త్ వన్ +68/35.
First one is the right answer, minus 78 by 35. Minus 78 by 35. So next question. 5:8 మరియు 3:7 ల బహుళ నిష్పత్తి 45:x అయిన x ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ 165, సెకండ్ వన్ 166, థర్డ్ వన్ 167, ఫోర్త్ వన్ 168. Fourth one is the right answer, 168. 5:8 మరియు 3:7 ల బహుళ నిష్పత్తి 45:x అయిన x ఈక్వల్స్ టు 168. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలో రెండు కోణాలు 116 డిగ్రీలు 30 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత? ఫస్ట్ వన్ 36 డిగ్రీస్, సెకండ్ వన్ 56 డిగ్రీస్, థర్డ్ వన్ 64 డిగ్రీస్, ఫోర్త్ వన్ 34 డిగ్రీస్. Fourth one is the right answer, 34 degrees. Fourth one is the right answer. So next question. 60 సెంటీమీటర్ల పొడవు 40 సెంటీమీటర్ల వెడల్పు మరియు 30 సెంటీమీటర్ల ఎత్తు కలిగి మూత కలిగిన పెట్టి యొక్క బాహ్యతలం రంగు వేయడానికి 20 చదరపు సెంటీమీటర్లకు 50 పైసలు చొప్పున మొత్తం ఖర్చు రూపాయల్లో ఎంత? ఫస్ట్ వన్ 500, సెకండ్ వన్ 200, థర్డ్ వన్ 270, ఫోర్త్ వన్ 370. Third one is the right answer, 270. Third one is the right answer. So next question. English medium వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చూసుకోండి అమ్మా. వీడియో పాజ్లో పెట్టుకొని మీరు క్వశ్చన్ చూసుకోండి, ఓకే? సో ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3000 చొప్పున అమ్మాడు. మొదటి దాన్ని 20% లాభానికి, రెండవ దాన్ని 20% నష్టానికి అమ్మినా మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ లేకుండా నేనైతే అస్సలు ముందుకు వెళ్ళలేను, ఎందుకంటే మన వీడియోస్ అన్నీ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సో సపోర్ట్ చేయండి. మన ఛానల్ వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేయండి. అండ్ మీ కామెంట్స్ నేను చూస్తూ ఉంటాను, మీకు ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. బట్ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే మీకంటే ఎక్కువ నేనే కష్టపడుతుంటాను కదా. సో రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎగ్జామ్ టైంలో. సో మేబీ నాకైతే టైం ఉండకపోవచ్చు. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, సో చక్కగా చూసేయండి. క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ ఇలా చాలా ఉన్నాయమ్మా. అవన్నీ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఉంటాయి. ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. సో ఏంటంటే మీ ఐడి కూడా నాకు అక్కడ కనిపించదు, ఓకే? సో చాలా చాలా సేఫ్, నెంబర్ కానీ ఐడి కానీ కనిపించదు. సో వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ చాలా సేఫ్, జాయిన్ అయిపోండి. సో ఆన్సర్ వచ్చేసరికి చేస్తారా మరి మీరు ఆన్సర్ కామెంట్ చేస్తారా? సో చూసుకున్నారా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు? ఓకే. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నష్టం 4% అండి. నష్టం 4%. నష్టం 4%. నెక్స్ట్ క్వశ్చన్. 3.3, 3.5, 3.1, 3.7, 3.2 మరియు 3.8ల మధ్యగతం. ఫస్ట్ వన్ 3.3, సెకండ్ వన్ 3.4, థర్డ్ వన్ 3.5, ఫోర్త్ వన్ 3.6. Second one is the right answer, 3.4. 3.4. Okay. So next question. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. దీర్ఘచతురస్రాకార గడ్డి భూమి పొడవు 55 మీటర్లు, వెడల్పు 45 మీటర్లు. దాని మధ్యలో 3 మీటర్ల వెడల్పు కలిగిన 2 బాట్లు, ఒకటి పొడవుకు సమాంతరంగా మరొకటి వెడల్పుకు సమాంతరంగా ఒకదానికి ఒకటి ఖండించే విధంగా ఉన్నాయి. అయినా బాట వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత? ఫస్ట్ వన్ 191, సెకండ్ వన్ 291, థర్డ్ వన్ 391, ఫోర్త్ వన్ 491. Second one is the right answer, 291. Second one is the right answer. So next question. 3 సమాసాల మొత్తం 8 + 13a + 7a² వాటిలో 2 సమాసాలు 2a² + 3a + 2
3a² - 4a + 1 అయిన మూడవ సమాసం ఎంత? ఫస్ట్ వన్ 2a² + 14a + 5, సెకండ్ వన్ 3a² + 14a + 5, థర్డ్ వన్ 3a² + 14a + 6, ఫోర్త్ వన్ 2a² + 13a + 5. First one is the right answer. 2a² + 14a + 5. 2a² + 14a + 5. Okay, so next question. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చూసుకోండి, వీడియో పాజ్లో పెట్టుకోండి. ఓకే, రెండు సమాంతర రేఖల్లో తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాల మొత్తం ఎంత? ఫస్ట్ వన్ సమానం, సెకండ్ వన్ పూరక కోణాలు, థర్డ్ వన్ సంపూరకాలు, ఫోర్త్ వన్ లంబకోణం. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సంపూరకాలు. రెండు సమాంతర రేఖల్లో తిర్యక రేఖకు ఒకే వైపు గల అంతర్కోణాలు మొత్తం సంపూరకాలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చూసుకోండి, వీడియో పాజ్లో పెట్టుకోండి. రెండు సరళ రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్నప్పుడు ఆ ఖండన బిందువు వద్ద ఏర్పడిన అభిముఖ కోణాల జతను ఫస్ట్ వన్ సదృశ్య కోణాలు, సెకండ్ వన్ ఏకాంతర కోణాలు, థర్డ్ వన్ తిర్యక రేఖకు ఒకే వైపున గల కోణాలు, ఫోర్త్ వన్ శీర్షాభిముఖ కోణాలు. Fourth one is the right answer. అయ్యో, ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శీర్షాభిముఖ కోణాలు. రెండు సరళ రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్నప్పుడు ఆ ఖండన బిందువు వద్ద ఏర్పడిన అభిముఖ కోణాల జతను శీర్షాభిముఖ కోణాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియం ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. నిగమన పద్ధతిని ప్రచారం చేసింది ఎవరు? ఫస్ట్ వన్ అరిస్టాటిల్, సెకండ్ వన్ ప్లేటో, థర్డ్ వన్ కొమినియస్, ఫోర్త్ వన్ జాన్ డ్యూయి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొమెనియస్. నిగమన పద్ధతిని ప్రచారం చేసింది కొమెనియస్. నిగమన పద్ధతిని ప్రచారం చేసింది కొమెనియస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్వశ్చన్ వీడియో పాజ్లో పెట్టుకోండి. ఓకే, పజిల్స్, రీడిల్స్, కథలు మొదలైనవన్నీ ఈ విలువను పెంపొందిస్తాయి. ఫస్ట్ వన్ కళాత్మక విలువ, సెకండ్ వన్ ఔపయోగిక విలువ, థర్డ్ వన్ వినోదపు విలువ, ఫోర్త్ వన్ సాంస్కృతిక విలువ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వినోదపు విలువ. పజిల్స్, రీడిల్స్, కథలు మొదలైనవన్నీ కూడా వినోదపు విలువను పెంపొందిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియం పాజ్లో పెట్టుకోండి. పొడవు వెడల్పుల లబ్ధాన్ని వైశాల్యం అంటారు. ఇది ఒక ఫస్ట్ వన్ సూత్రం, సెకండ్ వన్ ప్రక్రియ, థర్డ్ వన్ సాధారణీకరణ, ఫోర్త్ వన్ దృశ్యీకరణ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సూత్రం. పొడవు వెడల్పుల లబ్ధాన్ని వైశాల్యం అంటారు. ఇది ఒక సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్. కూడిక, తీసివేత రెండు చేయగలిగిన విద్యార్థి ఈ భావనను అర్థం చేసుకోలేడు. ఫస్ట్ వన్ మొత్తము భేదము, సెకండ్ వన్ సంకలన వ్యవకలనాలు విలోమ ప్రక్రియలు, థర్డ్ వన్ ప్రతి సంకలనానికి రెండు వ్యవకరణ సత్యాలు ఉంటాయి, ఫోర్త్ వన్ గుణకారం ఆవర్తన సంకలనం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గుణకరణం ఆవర్తన సంకలనం. గుణకరణమే ఆవర్తన సంకలనం. నెక్స్ట్ క్వశ్చన్. సున్నా నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ వరాహమిహిర, థర్డ్ వన్ పాణిని, ఫోర్త్ వన్ మహావీర. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మహావీర. సున్నా నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త మహావీర. నెక్స్ట్ క్వశ్చన్.
భిన్నాలలో కూడికలు నేర్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్ కార్డ్బోర్డ్, సెకండ్ వన్ తెల్ల కాగితం, థర్డ్ వన్ గ్రిడ్ పేపర్, ఫోర్త్ వన్ గ్రాఫ్ కాగితం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేస్తూ మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో వీడియో షేర్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గ్రిడ్ పేపర్. భిన్నాలలో కూడికలు నేర్పడానికి గ్రిడ్ పేపర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, గ్రిడ్ పేపర్, భిన్నాల్లో కూడికలు నేర్పడానికి గ్రిడ్ పేపర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈవీఎస్ అండి, ఈవీఎస్ చూసుకుందాము. సో 121st క్వశ్చన్. వ్యాక్సిన్ అనే పదం వాకా నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటి? ఫస్ట్ వన్ పిల్లి, సెకండ్ వన్ ఆవు, థర్డ్ వన్ గుర్రం, ఫోర్త్ వన్ గాడిద. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆవు. వ్యాక్సిన్ అనే పదం వాకా నుండి వచ్చింది. దీని యొక్క అర్థం ఆవు. వాకా అనగా ఆవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో క్వశ్చన్ పాజ్లో పెట్టుకుని చూసుకోండి. ఆ గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది. ఫస్ట్ వన్ అగ్నిపర్వతాలు బ్రద్దలగుట, సెకండ్ వన్ అడవుల దహనం, థర్డ్ వన్ వాహనాల ఉద్గారాలు, ఫోర్త్ వన్ సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వాహనాల ఉద్గారాలు. గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది వాహనాల ఉద్గారాలు. మిగతావన్నీ కూడా సహజ కారణాలు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వీరిని ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అంటారు. ఫస్ట్ వన్ పారిశ్రామికవేత్తలు, సెకండ్ వన్ రైతులు, థర్డ్ వన్ పారిశుద్ధ్య కార్మికులు, ఫోర్త్ వన్ వైద్యులు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైతులు. ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని రైతులను అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ధాన్యం నుండి పొట్టును వేరు చేయడంలో తోడ్పడే ధర్మం ఏది? ఫస్ట్ వన్ పొట్టు, ధాన్యం రెండు తేలిగ్గా ఉంటాయి. సెకండ్ వన్ పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా తేలిగ్గా ఉంటుంది. థర్డ్ వన్ పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా బరువుగా ఉంటుంది. ఫోర్త్ వన్ పొట్టు ధాన్యం రెండు అధిక బరువును కలిగి ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా తేలిగ్గా ఉంటుంది. పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా తేలిగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగం ఏది? ఫస్ట్ వన్ గాల్జీ సంక్లిష్టం, సెకండ్ వన్ అంతర్జీవ ద్రవ్యజాలం, థర్డ్ వన్ లైజోజోమ్లు, ఫోర్త్ వన్ కేంద్రకం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కేంద్రకం. కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగం కేంద్రకం. సో నెక్స్ట్ క్వశ్చన్. కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపినది. ఫస్ట్ వన్ అమీబా, సెకండ్ వన్ హైడ్రా, థర్డ్ వన్ పారమిషియం, ఫోర్త్ వన్ ప్లాస్మోడియం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హైడ్రా. కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపింది హైడ్రా అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో కృష్ణానదికి ఉపనది కానిది ఏది? ఫస్ట్ వన్ కోయినా, సెకండ్ వన్ మలప్రభ, థర్డ్ వన్ పంచగంగా, ఫోర్త్ వన్ గౌతమి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గౌతమి. క్రింది వాటిలో కృష్ణానదికి ఉపనది కానిది గౌతమి. మరి ఉపనదులు కోయినా, మలప్రభ, పంచగంగ ఈ మూడు కూడా కృష్ణానదికి ఉపనదులు. నెక్స్ట్ క్వశ్చన్. ఆవరణ వ్యవస్థలోని ప్రథమ పోషక స్థాయి. ఫస్ట్ వన్ వినియోగదారులు, సెకండ్ వన్ ఉత్పత్తిదారులు, థర్డ్ వన్ విచ్ఛిన్నకారులు, ఫోర్త్ వన్ నిర్జీవకారులు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్,
ఉత్పత్తిదారులు. ఆవరణ వ్యవస్థలోని ప్రథమ పోషక స్థాయి ఉత్పత్తిదారులు. నెక్స్ట్ క్వశ్చన్. 2 దండయస్కాంతాలను దగ్గరగా తీసుకుని వచ్చినప్పుడు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. 4th వన్ ఏమీ జరగదు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 దండయస్కాంతాలు దగ్గరగా తీసుకున్నప్పుడు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూసుకోండి క్వశ్చన్. పదార్థాన్ని క్రింది విధంగా నిర్వచించవచ్చు. ఫస్ట్ వన్ ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించని దాన్ని పదార్థం అంటారు. సెకండ్ వన్ స్థలాన్ని ఆక్రమించి ద్రవ్యరాశి లేని దాన్ని పదార్థం అంటారు. థర్డ్ వన్ కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించేదాన్ని పదార్థం అంటారు. 4th వన్ ఘన పదార్థాలను పదార్థం అంటారు. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దానిని పదార్థం అంటారు. కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దాన్ని పదార్థం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. మినిమేటాను వ్యాధికి కారణం ఏది? ఫస్ట్ వన్ సల్ఫర్, సెకండ్ వన్ కాడ్మియం, థర్డ్ వన్ ఆర్సెనిక్, 4th వన్ మెర్క్యూరీ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మెర్క్యూరీ. మినిమేటాను వ్యాధికి కారణం మెర్క్యూరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్. ఫస్ట్ వన్ టెస్టోస్టిరాన్, సెకండ్ వన్ అడ్రినలిన్, థర్డ్ వన్ థైరాక్సిన్, 4th వన్ ఈస్ట్రోజన్. Fourth one is the right answer, estrogen. Fourth one is the right answer. So next question. భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం. ఫస్ట్ వన్ దిగ్మండలం, సెకండ్ వన్ ఐసోబాస్, థర్డ్ వన్ ఐసోలైన్స్, 4th వన్ ఐసోబాత్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దిగ్మండలం. భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం దిగ్మండలం అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఎస్కిమో భాషలో ఇగ్లూ అంటే ఫస్ట్ వన్ శీతాకాలం, సెకండ్ వన్ దుస్తులు, థర్డ్ వన్ ఆశ్రయం, 4th వన్ గుడారాలు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆశ్రయం. ఎస్కిమో భాషలో ఇగ్లూ అంటే ఆశ్రయం అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ ఆరంభ బ్యాంకర్లలో సరిగా జతపరచని దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జగత్ సేట్లు బెంగాల్, సెకండ్ వన్ షాలు పాట్నా, థర్డ్ వన్ చెట్టియార్ మద్రాస్, 4th వన్ అరుణ్జీనాథ్జీ హైదరాబాద్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి జతపరచండి సరిగా. జగత్ సేట్లు బెంగాల్, షాలు పాట్నా, చెట్టియార్ మద్రాస్, ఈ 3 కూడా సరైనవి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ హెన్రీ ఫోర్డ్, సెకండ్ వన్ జేమ్స్ వాట్, థర్డ్ వన్ చార్లెస్, 4th వన్ సమురాయ్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హెన్రీ ఫోర్డ్. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు హెన్రీ ఫోర్డ్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. రైతువారీ విధానం అనగా ఫస్ట్ వన్ రైతులకు సాగు హక్కు ఇవ్వడం, సెకండ్ వన్ పన్ను, థర్డ్ వన్ సాగు భూమి, 4th వన్ కౌలు రైతులు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రైతులకు సాగు హక్కు ఇవ్వడం. రైతువారీ విధానం అంటే రైతులకు సాగు హక్కును ఇవ్వడం. సో నెక్స్ట్ క్వశ్చన్. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం, ప్రకటించిన సంవత్సరం.
1991, second one 1992, third one 1993, fourth one 1997. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1993. సో నెక్స్ట్ క్వశ్చన్. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు. ఫస్ట్ వన్ పర్వతనేని వీరయ్య చౌదరి, సెకండ్ వన్ వెంకటప్పయ్య, థర్డ్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఫోర్త్ వన్ గాడిచర్ల హరిసౌరభోత్తమరావు. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ ఇలా అన్నీ కూడాను అవన్నీ చూసుకోండి. పీడిఎఫ్స్ అన్నీ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. ఆ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి చాలా చాలా సేఫ్. నాకు కూడా మీ పేరు కానీ మీ నెంబర్ కానీ ఏది కనిపించదు. సో జాయిన్ అయిపోండి. సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీకు కావాల్సిన వీడియోస్ కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ మీ కామెంట్స్ని నేను మనసులోకి తీసుకొని అవి అందరికీ చూస్తున్నాను. సో నేను ఖచ్చితంగా వాటికి చేస్తాను వీడియోస్. ఓకే, చేస్తారా కామెంట్? ఓకే. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో నెక్స్ట్ క్వశ్చన్. బేగార్ అనగా ఫస్ట్ వన్ వ్యవసాయం, సెకండ్ వన్ కౌలు, థర్డ్ వన్ వడ్డీ, ఫోర్త్ వన్ వెట్టి చాకరీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వెట్టి చాకరీ. బేగార్ అనగా వెట్టి చాకరీ. నెక్స్ట్ క్వశ్చన్. సత్యార్థ ప్రకాష్ పుస్తక రచయిత ఎవరు? ఫస్ట్ వన్ స్వామి వివేకానంద, సెకండ్ వన్ స్వామి దయానంద సరస్వతి, థర్డ్ వన్ రామకృష్ణ పరమహంస, ఫోర్త్ వన్ రాజారాం మోహన్ రాయ్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వామి దయానంద సరస్వతి. సత్యార్థ ప్రకాష్ పుస్తక రచయిత ఎవరు? స్వామి దయానంద సరస్వతి. సో నెక్స్ట్ క్వశ్చన్. గోమఠేశ్వర దేవాలయం ఈ రాష్ట్రంలో ఉంది. ఫస్ట్ వన్ మహారాష్ట్ర, సెకండ్ వన్ కర్ణాటక, థర్డ్ వన్ కేరళ, ఫోర్త్ వన్ బీహార్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కర్ణాటక. గోమఠేశ్వర దేవాలయం కర్ణాటకలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. హిందూ అనే పదం ఈ పదం నుండి ఉద్భవించింది. ఫస్ట్ వన్ ఇండియన్, సెకండ్ వన్ హిందూ మతం, థర్డ్ వన్ సింధు, ఫోర్త్ వన్ ఇండోయి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సింధు. హిందూ అనే పదం సింధు అనే పదం నుండి ఉద్భవించింది. హిందూ అనే పదం సింధు అనే పదం నుండి ఉద్భవించింది. సో నెక్స్ట్ క్వశ్చన్. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు? ఫస్ట్ వన్ రుక్మిణీదేవి, సెకండ్ వన్ భాగ్యారెడ్డి వర్మ, థర్డ్ వన్ బాల సరస్వతి, ఫోర్త్ వన్ కోటేశ్వరమ్మ. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భాగ్యరెడ్డి వర్మ. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు భాగ్యరెడ్డి వర్మ. సో నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక శాస్త్రాన్ని బోధించడానికి అనువైన విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి, సెకండ్ వన్ హ్యూరిస్టిక్ పద్ధతి, థర్డ్ వన్ ఆగమన పద్ధతి, ఫోర్త్ వన్ నిగమన పద్ధతి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హ్యూరిస్టిక్ పద్ధతి. భౌతిక శాస్త్రాన్ని బోధించడానికి అనువైన విద్యార్థి కేంద్రిత పద్ధతి హ్యూరిస్టిక్ పద్ధతి అమ్మ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో కారణాలు తెలుపట ఈ విద్యా లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఫస్ట్ వన్ వినియోగం, సెకండ్ వన్ జ్ఞానం, థర్డ్ వన్ అవగాహన, ఫోర్త్ వన్ నైపుణ్యం.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వినియోగం. కారణాలు తెలుపుట అనేది వినియోగం అనే విద్యా లక్ష్యం యొక్క స్పష్టీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, బడిలో తోటను పెంచడం అనే అంశాన్ని బోధించడానికి అనువైన పద్ధతి. ఫస్ట్ వన్ ప్రయోగ పద్ధతి, సెకండ్ వన్ హ్యూరిస్టిక్ పద్ధతి, థర్డ్ వన్ వనరుల పద్ధతి, ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రాజెక్ట్ పద్ధతి. బడిలో తోటను పెంచడం అనే అంశాన్ని బోధించడానికి అనువైన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలని నిర్వచించిన వారు. ఫస్ట్ వన్ కన్నింగ్ హామ్, సెకండ్ వన్ కానే, థర్డ్ వన్ జేఎస్ బ్రుబేచే, ఫోర్త్ వన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కన్నింగ్ హామ్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలను నిర్వచించిన వారు కన్నింగ్ హామ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాలని సూక్ష్మంగా చెప్పడం. సహసంబంధ ఉపగమం, సెకండ్ వన్ ఏకకేంద్ర ఉపగమం, థర్డ్ వన్ యూనిట్ ఉపగమం, ఫోర్త్ వన్ సమైక్యత ఉపగమం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏకకేంద్ర ఉపగమం. ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాలను సూక్ష్మంగా చెప్పడం ఏకకేంద్ర ఉపగమం. సో నెక్స్ట్ క్వశ్చన్, పరిసరాల విజ్ఞానాన్ని ఈ కమిటీ సూచనల మేరకు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2గా విభజించి బోధించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, సెకండ్ వన్ లక్ష్మణస్వామి వదిలేయార్ కమిటీ, థర్డ్ వన్ కొఠారి కమిషన్, ఫోర్త్ వన్ రాధాకృష్ణన్ కమిటీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పరిసరాల విజ్ఞానాన్ని ఈ యొక్క ఈశ్వరీబాయి పటేల్ కమిటీ మేరకు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2గా వివరించి బోధించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ మీకు కావాల్సిన వీడియోస్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.